చంద్రబాబు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా చేసిన మోసంపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువతీ యువకులు చేపట్టిన యువత పోరు సక్సెస్ కావడంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. యువత పోరు పేరిట రోడ్డెక్కి నిరసన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వం కళ్లు తెరిచేలా బ్రహ్మాండంగా విజయవంతం కావడంలో సహకరించిన వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నారని చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు యువతపై సోమవారం నరసరావుపేటలో పోలీసుల లాఠీచార్జ్ ని తీవ్రంగా ఖండించారు వైఎస్ జగన్. నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా ప్రతి ఇంటికి వెళ్లి వివిధ రకాలుగా బాండ్లు పంచారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు యువకులు ఉన్నారో అంతమందికి నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 చొప్పున ఇంత వస్తుందని లెక్కేసి మరీ బాండ్లు ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ మేరకు జూన్ 2024 నుంచి వారి ఖాతాల్లో జమ అవుతుందని ప్రజలకు బాండ్లు రాసి మరీ ఇచ్చారు. టీడీపీ అధికార గజెట్ ఈనాడు పత్రికలో రాష్ట్రంలో ఉపాధి కోసం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు 1.5 కోటి పైనే ఉన్నారని రాస్తే మీ మేనిఫెస్టో మీరు ఇంటింటికి పంచిన బాండ్ల ప్రకారం నెలకు 3,000 రూపాయల చొప్పున ఈ ఏడాది కాలంలో మీరు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు? ఒక్కరికి ఇవ్వకపోగా ఈ ఏడాది మళ్లీ ఎగరగొట్టే మోసానికి దిగారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వంక 2024 జనవరి మార్చి త్రైమాసికానికి సంబంధించి విద్యా దీవెన కింద ఫీజు రియంబర్స్మెంట్ ని అదే సంవత్సరం 2024లో చెల్లింపులు చేయాలి. ఎన్నికల కారణంగా అది నిలిచిపోయింది. అప్పటి నుంచి ఈ జూన్ 2025 వరకు 6 త్రైమాసికాలుగా మొత్తంగా 4,200 కోట్లు పెండింగ్. ఇందులో ఇచ్చింది కేవలం 750 కోట్లు. వసతి దీవెన కింద ఏప్రిల్ 2024న చెల్లించాల్సిన ఒక విడత, ఈ ఏడాది ఏప్రిల్ 2025లో చెల్లించాల్సిన మరో విడత కలిపి 2,200 కోట్లు పెండింగ్. మొత్తంగా 6,400 కోట్లకు గాను ఇచ్చింది కేవలం 770 కోట్లు. చంద్రబాబు ఇవ్వకపోవడంతో ఇవాళ విద్యార్థులు చదువులు మానుకుని పనులకు పోవలసిన పరిస్థితులు వచ్చాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మీరు చేయాల్సింది చేయకుండా ఎగరగొట్టినందుకు ప్రశ్నిస్తే నిర్దాక్షిణంగా ఉక్కుపాదంతో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. యువత చేసిన తప్పేటి? కేవలం కలెక్టర్ను కలిసి డిమాండ్ పత్రం ఇవ్వాలనుకోవడం తప్ప, మీరు ఇస్తామన్న వాటి కోసం కూడా డిమాండ్ చేయడం తప్ప, మీ రెడ్ బుక్ రాజ్యాంగ పాలనకు నిన్న నరసరావుపేటలో జరిగిన ఘటన నిదర్శనం కాదా? రోజు రోజుకు మీ అబద్ధాలు, మీ మోసాలు, మీ దౌర్జన్యాలు, మీరు చేస్తున్న పాపాలు పండే రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోండి వైఎస్ జగన్ హెచ్చరించారు.